గోవాలో విషాద ఘటన జరిగింది. సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో జాతరను సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీ లైరాయ్ ఆలయంలో నిన్నటి నుంచి జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిప్పులపై నడిచే కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. జాతర దృష్ట్యా రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.